మీరు కార్తీక్ అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక్కడ గనక మనం కార్తీక్ అని పేరు పెట్టుకున్న వారి వాల్యూస్ గనక మనం చాల్దియన్ సిస్టమ్ ప్రకారం వేసుకొని, ఈ 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేసినట్లయితే, మనకున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడికి ఉదాహరణకి కార్తీక్ దీని వాల్యూస్ గనక చాల్దియన్ సిస్టమ్ ప్రకారం మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఇక్కడ కే అంటే 2. ఈ 2 అంటే ఇక్కడున్న మనకు సమస్యలో సంతానం. కార్తీక్‌కి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఏ అంటే 1. 1 అంటే వివాహం. కార్తీక్‌కి వివాహం జరుగుతుంది. అదేవిధంగా టీ అంటే 4. 4 అంటే రుణ బాధలు. కార్తీక్‌కి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 5. 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశాలు కార్తీక్‌కు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1, 2, 4, 5 ఇవి ఫిల్ అయినవి. అంటే మనకు పాజిటివ్‌గా ఉండే సమస్యలు. ఫిల్ కానివి గనుక మనం చూసుకున్నట్లయితే 3. 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో కార్తీక్‌కు అందరితో విభేదాలు వస్తూ ఉంటాయి. అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 6. 6 అంటే చదువు. కార్తీక్ ఎంత కష్టపడి చదివినా గూడా ఫలితం అనేది ఉండదు. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా గూడా అవకాశాలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 7 వ్యాపారం. ఏ వ్యాపారమైనా జేయనియండి కార్తీకు. దాంట్లో అనేక నష్టాలు వచ్చే అవకాశాలుంటాయి. అదేవిధంగా 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 9 విదేశీ ప్రయాణం జేయాలనుకుంటాడు కార్తీకు. కానీ అంత ఈజీగా ఉండదు. కార్తీక్‌కు శత్రువులు గూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ పేరును గనక కార్తీక్ అయి ఉండి, మీకు గనక ఏమైనా సమస్యలుంటే, ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని, అదేవిధంగా మీ పేరుని నాకు పంపించండి. మీ పేరులో సంఖ్యాబలం పెంచి మీకున్న సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా జేస్తాను.